హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. నేను హెల్పింగ్ హార్ట్స్ టీంలోని ప్రాజెక్ట్ విద్యాలయం సెంటర్లో నేను గత 2 సంవత్సరాలుగా నేను వర్క్ చేస్తున్నాను. అయితే దీని ఫౌండర్ హరి సార్ 2014 దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత టీం వర్క్ చేస్తున్న రాఘవ సారు, గుప్తా సారు, నాయుడు గారు, శ్రావణి మేడం, రజనీ మేడం, శైలజ మ్యామ్, మాధురి మ్యామ్, ఇలా వీళ్ళంతా కూడా టీం వర్క్ ఈ హెల్పింగ్ హార్ట్స్ టీమ్ వర్క్ చేస్తూ ఉంటున్నారు. అయితే ఫస్ట్ ఒక సెంటర్గా ఏర్పాటు చేసిన హెల్పింగ్ హార్ట్స్ సెంటర్లో ఇప్పుడు 20 సెంటర్లు అనేవి రన్ అవుతున్నాయండి. నాథవరం ఫస్ట్ సెంటర్ నాథవరంలో స్టార్ట్ చేశారు. అంతేకాకుండా నాథవరం మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లోని కూడా ఈ సెంటర్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇంతేకాకుండా ఏజెన్సీ మార్పుల ప్రాంతాల్లో కూడా పొగచెట్లపాలెం, లింగాపురం, ఊటమల్ల, తాళపాలెం ఇలా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఎడ్యుకేషన్ సెంటర్లు అనేవి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది ఫ్రీ ఎడ్యుకేషన్ సెంటర్స్ అనమాట. అయితే ఇందులో ఓన్లీ పిల్లల ఎడ్యుకేషన్ కాకుండా వాళ్ళు కల్చరల్ యాక్టివిటీస్ కూడా మేము ఇందులో అనేది మేము చెప్పడం. సమ్మర్ హాలిడేస్లోని మాకు శ్రావణి మేడం మాకు క్లాసులు అనేది మాకు చెప్పడం జరిగిందండి. 45 డేస్ కూడా. తర్వాత మేము హాలిడేస్ అయిపోయిన తర్వాత డైలీ పిల్లలకి మేము ఏ రోజైతే ఏ సబ్జెక్టు వాళ్ళకి చెప్పాలో మాకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత మండే మ్యాథ్స్, తర్వాత ట్యూస్డే సైన్స్, వెన్స్డే సోషల్, థర్స్డే ఇంగ్లీష్, ఫ్రైడే హిందీ, సాటర్డే తెలుగు. ఇవన్నీ కాకుండా వీటితో పాటుగా మేము ప్రతి మండే కూడా మోటివేషన్ క్లాస్ అనేది ఒకటి మేము చెప్తున్నామండి. ఆ మోటివేషన్ క్లాస్లో తన జీవితంలో ఎలా విజయవంతం అయ్యారు అనేది కూడా మేము మోటివేషన్ క్లాస్లో మేము పిల్లలకనే చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఓన్లీ చదివే కాకుండా పిల్లలకి అదర్ యాక్టివిటీస్ కూడా మేము నేర్పించడం జరుగుతుంది. మంగళవారం నాడు లిటరేచర్ క్లబ్లోని స్టోరీ టెల్లింగ్ అండి. స్టోరీ టెల్లింగ్లో తెలుగు, ఇంగ్లీష్ కూడా మేము పిల్లలకి అనేది చెప్పడం జరుగుతుంది. అలా హిందీ కూడా కన్వర్సేషన్ కూడా మేము చేయడం జరుగుతుంది. అలాగే తర్వాత వెన్స్డే బ్రెయిన్ గేమ్ అండి. బ్రెయిన్ గేమ్ కూడా మేము పిల్లలతోటి ఆడిస్తున్నాం. అంటే బ్రెయిన్ అనేది ఓన్లీ చదువుతా కాకుండా కొంచెం యాక్టివ్ అవ్వడం కోసం వాళ్ళకి బ్రెయిన్ గేమ్ అనేది ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. లిటరేచర్ క్లబ్లో స్టోరీ టెల్లింగ్ తెలుగు, ఇంగ్లీష్ కూడా పిల్లలతోటి చెప్పించాను అనమాట. నెక్స్ట్ అది కాకుండా సాటర్డే టైంలో ఓన్లీ చదివితే కాకుండా ఆటల పాటలతో కూడా సాటర్డే మొత్తం మేము కండక్ట్ చేస్తామండి. దాంతోపాటు క్రాఫ్ట్ వర్క్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా పిల్లలతో చేస్తున్నామండి. ఇంతేకాకుండా ఇప్పుడు మ్యాథ్స్లోని ప్రత్యేకించి ఒక టీచర్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. మా 20 సెంటర్స్ కూడా వారానికి ఒక్కొక్క రోజు ఒక విలేజ్కి వెళ్ళి ఒక 1.5 hour వరకు ఓన్లీ మ్యాథ్స్ బేసిక్స్ అనమాట. పిల్లల బేసిక్స్ అనేవి చాలా కొంచెం పూర్గా ఉన్నారని చెప్పేసి పిల్లలకి బేసిక్స్ మీద మ్యాథ్స్ క్లాస్ అనేది వాటి టీచర్స్ అయితే ప్రత్యేకించి క్లాసులు చెప్పడం అయితే జరుగుతుందండి. ఇంతేకాకుండా మాకు పేరెంట్స్ ద్వారా అడిగినప్పుడు పిల్లల దగ్గర మంచి రెస్పాండ్ అయితే ఉంది. పిల్లలు బాగా చదువుతున్నారనే ఒక పేరెంట్స్ ద్వారా అయితే మేము విన్నామండి. అయితే పిల్లలు ఫస్ట్ మేము ట్యూషన్ పెట్టినప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చి వెంటనే ఆడుకోవడం అలా చేసేవారు. అంతే ఇప్పుడు ట్యూషన్ సెంటర్ పెట్టిన కాడి నుంచి చక్కగా వెళ్ళి హోంవర్క్ చేసుకోవడం కానీ, ఏమన్నా చదవడం కానీ, చేయడం కానీ, కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ, మేము ఈ సబ్జెక్టులతో పాటే కాకుండా ఇంగ్లీష్ గ్రామర్ కూడా మేము ఒకటి యాడ్ చేసి మేము ఎక్స్ట్రా క్లాస్ చెప్తున్నామండి. అంతేకాకుండా పిల్లల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ ఒకటి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పిల్లలందరికీ కూడా మేము ఒక గ్రూప్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది, పేరెంట్ గ్రూప్. అందులోని పిల్లలు మేము ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు అనేది మేము అక్కడ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తామండి. అటు చేసినప్పుడు పిల్లల టైంకి వాళ్ళు ఇంటికి అయినా చేరడం జరుగుతుంది. పేరెంట్స్ ద్వారా కూడా మంచి రెస్పాండ్ అయితే మాకు ఉందండి. ఇంతేకాకుండా అదర్ యాక్టివిటీస్ కూడా చాలా పూర్ పీపుల్స్ కూడా బ్లాంకెట్స్ అనేవి ఒకటి ప్రొవైడ్ చేశారండి. అయితే తర్వాత కరోనా కాలంలో కూడా చాలామంది పేద కుటుంబాలకి వాళ్ళ నిత్యావసర సరుకులన్నీ కూడా ప్రొవైడ్ చేశారు హరిసార్ టీం ద్వారా. అంతేకాకుండా మారుమూల ప్రాంతాలు కూడా బ్లాంకెట్స్ అవి ఇచ్చారు. ప్రస్తుతం ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి రైల్వే స్టేషన్ దగ్గర కానీ, బస్ స్టేషన్ దగ్గర కానీ అక్కడక్కడ ఉన్న ముసలి వాళ్ళకి కూడా ఈ దుప్పట్లు అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. ఇది ఒక మంచి కార్యక్రమం అనేది. 5 పూర్ కిడ్స్ ఒకటి గుర్తించి వాళ్ళకి 5 మెంబర్స్కి బ్యాగ్స్ అనేది ప్రొవైడ్ చేసామండి. ఇందులోనే ప్రతి 5 మెంబర్స్ కూడా మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి కూడా దుప్పట్లు అనేవి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు సారు. అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ కూడా చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ ఒకటి కనీసం 2,50,000 3 లక్షల ఖర్చుతోటి చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ అనేది చాలా ఘనంగా అయితే జరగడం జరుగుతుంది. రీసెంట్గా మన నవంబర్ 10 అక్కడ యూపీ స్కూల్లో నాథవరంలో ఏర్పాటు చేశారు. చాలా ఘనంగా అయితే ప్రోగ్రామ్ విజయవంతంగా జరిగిందండి. అందులోని మ్యాజిక్ షో ఒకటి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పిల్లల అదర్ యాక్టివిటీస్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, స్క్రిప్ట్, తర్వాత ప్రాజెక్ట్ వర్క్స్, ఇంకా చాలా వర్క్స్ అనేది జరిగింది. ఆ రోజు పూర్తిగా పిల్లలకి 550 చిల్డ్రన్స్ వరకు ఆ చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుందండి. ఆ రోజు వాళ్ళకి పిల్లలకు కావాల్సిన స్నాక్స్ కానీ, లంచ్ కానీ మొత్తం అన్నీ కూడా హెల్పింగ్ హార్ట్స్ టీం వారే ప్రొవైడ్ చేశారు.